హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు నా దగ్గర ఎక్విప్మెంట్ లేనప్పటికీ నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ వీడియోస్ చేయండి సార్ అని చెప్పి రోజు ఒక 5-6 కామెంట్స్ పెడుతున్నారు. అందుకని చెప్పి సరే చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇంకా మిగతా వీడియోస్ కనుక చేయాలంటే కనుక అంటే మిగతా క్లాసులు కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకోవాలంటే కనుక నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ వీడియోస్ లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే డిప్లొమా M2లోని న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 5 మార్క్స్. ఓకేనా, ఈ టాపిక్ వెయిటేజ్ ఎంత 5 మార్క్స్. ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది. అది ఎక్కడ వచ్చింది అంటే క్వశ్చన్ నెంబర్ 14A కింద వచ్చింది. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ని చెక్ చేసుకోండి. 14Aలో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అనేది పడతా ఉంటుంది. ఓకేనా, ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో మనం 2 ఫార్ములాస్ నేర్చుకోవాలి. అంటే 2 మెథడ్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి ఏంటంటే ట్రెపజాయిడల్ రూల్, రెండోది వచ్చేసరికి సింప్సన్స్ రూల్, సింప్సన్స్ వన్ థర్డ్ రూల్. ఓకేనా, ట్రెపజాయిడల్ రూల్ అంటే ఫార్ములా ఇది, సింప్సన్స్ వన్ థర్డ్ రూల్కి ఫార్ములా ఇది. ఓకేనా, ట్రెపజాయిడల్ రూల్ అంటే ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ a to b f(x) into dx is equal to h/2 into sum of first and last ordinates plus 2 into sum of remaining ordinates. ఇది ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ సింప్సన్స్ రూల్ అంటే ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే ఇంటిగ్రల్ a to b f(x) into dx is equal to h/3 into sum of first and last ordinates plus 4 into sum of odd ordinates ప్లస్ 2 into సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్. ఓకేనా, క్వశ్చన్ చెప్పినప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోయింది. అయితే ఇక్కడ హెచ్ కనపడుతుంది కదా, ఇదిగో ఇక్కడ హెచ్ కనపడుతుంది. ఆ హెచ్ వాల్యూ ఏంటంటే b-a/n. ఓకేనా, మరి ఎన్ అంటే ఇక్కడ డినామినేటర్లో ఎన్ ఉంది. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ వాడు క్వశ్చన్లో ఇస్తాడు. ఓకేనా, ఎన్ వాల్యూ వచ్చి వాడు క్వశ్చన్లో ఇస్తాడు. ఓకేనా, ట్రెపజాయిడల్ రూల్ అంటే ఫార్ములా ఏంది ఇంటిగ్రల్ a to b f(x) into dx equal to h/2 into sum of first and last ordinates plus 2 into sum of remaining ordinates. ఎప్పుడైనా చెప్పాలి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి సింప్సన్స్ రూల్ అంటే ఫార్ములా వచ్చేసరికి h/3 into sum of first and last ordinates plus 4 into sum of odd ordinates plus 2 into sum of even ordinates. ఓకేనా, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫార్ములాస్ అనేది ఫస్ట్ నేర్చుకోండి జాగ్రత్తగా. ఓకేనా, నెక్స్ట్ మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ కట్గా క్లారిటీ వచ్చేసింది. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 1/1 plus x² into dx using trapezoidal rule, సింప్సన్స్ రూల్ by dividing 0,1 into 5 equal parts. ఓకేనా, దీనికి ఇప్పుడు మనం వాల్యూ కనుక్కోవాలి. అయితే బై యూజింగ్ ట్రెపజాయిడల్ రూల్, సింప్సన్స్ రూల్ వాడి చేయమన్నాడు. దీని వాల్యూ ఏందో చెప్పమన్నాడు. అయితే ఇప్పుడు 0,1ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమన్నా అంటే 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమన్నాడు. అంటే ఎన్ వాల్యూ వచ్చి మనకి ఎంత ఇచ్చినట్టు అంటే 5 ఇచ్చినట్టు. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా గివెన్ ఇంటిగ్రల్ 0 to 1 1/1 plus x² into dx ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఎన్ వాల్యూ వచ్చి 5 ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ f(x) ఏంటిది f(x) అంటే ఇక్కడ ఉంది ఇంటిగ్రల్ a to b f(x) dx అంటే f(x) ప్లేస్లో ఏముందంటే 1/1 plus x² ఉంది. ఇంటిగ్రల్ a to b f(x) into dx అంటే f(x) ప్లేస్లో 1/1 plus x² ఉంది. ఏ వాల్యూ అంటే లోయర్ లిమిట్ ఎంత 0. నెక్స్ట్ b వాల్యూ అంటే అప్పర్ లిమిట్ ఎంత 1 కాబట్టి 1 రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ వాల్యూ కనుక్కోవాలి. హెచ్ అంటే ఫార్ములా ఏంటంటే b-a/n. మరి ఇక్కడ b అంటే ఎంత 1 కాబట్టి 1 రాశాను, మధ్యలో మైనస్ పెట్టాను. ఏ అంటే ఎంత 0 కాబట్టి 0 రాశాను, బైలో n అంటే ఎంత 5 కాబట్టి 5 రాస్తున్నాను. ఫైనల్గా 1 - 0 అంటే 1, బైలో 5. 1/5 అని చెప్పి క్యాషియోలో కొట్టండి. 1/5 అని చెప్పి క్యాషియోలో కొడితే అప్పుడు 1 డివైడెడ్ బై 5 ఎంత వచ్చిందమ్మా 0.2 కాబట్టి 0.2 రాశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్ వాల్యూ రాయాలి. ఓకేనా, బాక్స్ మనం చేయాలి, టేబులర్ ఫామ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమొచ్చిందంటే ఎక్స్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి f(x) అంటే ఏంది f(x) అంటే ఇదేగా 1/1 plus x². ఓకేనా, 1/1 plus x². ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసి f(x) వాల్యూస్ ఇక్కడ రాయాలి. ఎక్స్ వాల్యూస్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లోయర్ లిమిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లోయర్ లిమిట్ ఎంత 0 కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 plus 0.2 అంటే 0.2, 0.2 plus 0.2 అంటే 0.4. నెక్స్ట్ వచ్చేసరికి 0.4 plus 0.2 అంటే 0.6. నెక్స్ట్ 0.6 plus 0.2 అంటే 0.8.
నెక్స్ట్ వచ్చేసరికి 0.8 ప్లస్ 0.2 అంటే 1. ఓకేనా. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఎంత వచ్చింది 1. ఓకేనా. అప్పర్ లిమిట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 1 ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఎడిషన్ అనేది ఈ వాల్యూస్ని హెచ్తో యాడ్ చేసుకుంటా ఎక్కడ దాకా వెళ్ళాలంటే అప్పర్ లిమిట్ ఎంత అవుతుందో అది వచ్చేదాకా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలంటే లోయర్ లిమిట్ నుంచి స్టార్ట్ చేయాలి. లోయర్ లిమిట్ ఎంత 0. ఓకేనా. కాబట్టి 0 రాశాను. 0 ప్లస్ 0.2 అంటే 0.2 కాబట్టి 0.2 రాశాను. 0.2 ప్లస్ 0.2 అంటే 0.4 రాశాను ఇక్కడ. 0.4 ప్లస్ 0.2 అంటే 0.6. నెక్స్ట్ 0.6 ప్లస్ 0.2 అంటే 0.8. నెక్స్ట్ 0.8 ప్లస్ 0.2 అంటే 1. ఓకేనా. 1 మనకు అప్పర్ లిమిట్ ఎంత 1 వచ్చేదాకా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేదానికి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అంతా 0. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడేటప్పుడు 1/1 ప్లస్ 0² అదే ఇక్కడ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ ప్లేస్లో 0.2 పెట్టాలి కాబట్టి 1/1 ప్లస్ 0.2². ఓకేనా. 0.2². దీని వాల్యూ మనం క్యాషియోలో కొడదాం. ఓకేనా. చూపిస్తాను క్యాషియోలో ఎలా కొట్టాలో. నెక్స్ట్ వచ్చేదానికి ఇక్కడ చూడండి జాగ్రత్తగా 1 ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి పాయింట్ తర్వాత 4 డిజిట్లు ఇట్లా కావాలని చెప్పి ఫిక్స్ చేసుకోండి. అది ఫిక్స్ చేయాలంటే కనుక 3 నొక్కుతూ ఉండండి ఫిక్స్ అని వచ్చింది. అంటే ఫిక్స్ ఆపరేట్ అవ్వాలంటే 1 నొక్కాలి. 0 నుంచి 9 అన్నాడు. నాకు 4 డిజిట్స్ చాలు పాయింట్ తర్వాత కాబట్టి 4 రాశాను. అప్పుడు 0 పాయింట్ తర్వాత 4 డిజిట్లే ఇక్కడ పడతాయి స్క్రీన్ మీద. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం చేద్దాం. 1 డివైడెడ్ బై ఇక్కడ ఏముంది 2 బ్రాకెట్లు ఉన్నాయి. బైలో వచ్చి తలిగి 2 టర్మ్స్ ఉన్నాయి. 1 ఒక టర్ము x² అనేది ఒక టర్ము. మనం వాల్యూ కొట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి. ఓకే. ఇప్పుడు 1కి కింద 1/2 టర్మ్స్ ఉన్నాయి. 1 ఒకటి 0² కాబట్టి 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ 0² బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ బ్రాకెట్లో రాయండి డివైడెడ్ బైలో ఉంది. ఓకేనా. అప్పుడు ఈక్వల్ టు నొక్కితే ఎంత వచ్చింది 1.00 అంటే 1. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత పెట్టాలి ఎక్స్ ప్లేస్లో 0.2 కాబట్టి ఇది ఒకటి మారిస్తే సరిపోయింది 0.2². ఓకేనా. అప్పుడు ఎంత వచ్చింది 0.9615. ఓకేనా. 0.9615 కాబట్టి 0.9615 రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి 0.4 పెట్టాలి. 0.4 పెట్టేటప్పుడు ఇదిగో ఇక్కడ 4 రాయాలి. 4 రాస్తే అప్పుడు 0.8621. ఓకేనా. నెక్స్ట్ ఎంత పెట్టాలి 0.6 కాబట్టి ఇక్కడ 6 పెట్టాను ఈక్వల్ టు అప్పుడు ఎంత 0.7353. ఓకేనా. నెక్స్ట్ 0.8 పెడితే 0.8 పెడితే 0.6098. ఓకేనా. నెక్స్ట్ 1 పెట్టాము అనుకున్నా 1 ఇంక ఇక్కడ పాయింట్లు ఏం లేవు అవసరం లేదు కాబట్టి వాటిని డిలీట్ చేశా. ఓకేనా. అప్పుడు 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1² అప్పుడు ఎంత వచ్చింది 0.5. ఓకేనా. ఈ విధంగా క్యాషియోలో మనం వాల్యూస్ అనేది కనుక్కోవాలి. ఓకేనా. క్యాషియో ఆపరేట్ చేయడం రాకపోతే కనుక ఈ సమ్ అనేది చేయలేం కాబట్టి క్యాషియో ఆపరేట్ చేయడం జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు టేబులర్ ఫామ్ రాసాము. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు ఇక్కడ ఉండేది ఏంటంటే y0, ఇది y1, ఇది y2, ఇది y3, ఇది y4, ఇది y5. ఓకేనా. y5. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు ఫస్ట్ మనం ట్రెపెజాయిడల్ రూల్ నుంచి చేద్దాం. ఓకేనా. ట్రెపెజాయిడల్ రూల్ అంటే ఫార్ములా ఏంది. ట్రెపెజాయిడల్ రూల్ అంటే ఫార్ములా ఇంటిగ్రల్ a to b f of x into dx ఈక్వల్ టు h/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ ఇది ఫార్ములా మనకి. ఓకేనా. ఫస్ట్ది లాస్ట్ది ఇదమ్మా ఫార్ములా. ఏంటి ఫార్ములా ఇంటిగ్రల్ a to b f of x into dx ఈక్వల్ టు h/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ ఏ వాల్యూ అంతా ఇక్కడ 0, b వాల్యూ ఇక్కడ 1, f of x అంటే 1/1 ప్లస్ x² dx కాబట్టి అది రాశాను. హెచ్ వాల్యూ ఎంత 0.2 కాబట్టి హెచ్ వాల్యూ పైన చూడండి మీరు 0.2 రాశాను బై 2 సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ది ఏంటిది y0, లాస్ట్ వచ్చేసరికి y5 కాబట్టి y0 ప్లస్ y5 రాశాను ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ అంటే ఇది కాకుండా ఇంకా మొత్తం మధ్యలో మొత్తం ఇంకేమున్నాయి y1, y2, y3, y4 వాటన్నిటిని యాడ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ని క్యాషియోలో ఇది మామూలుగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y0 అంటే ఎంత 1 కాబట్టి 1 రాశాను. y5 అంటే ఎంత 0.5 కాబట్టి 0.5 రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ 2 ఉంది కాబట్టి 2 రాశాను. y1 అంటే ఎంత
0.9615 ప్లస్ y2 ఎంత, y2 వచ్చేసరికి 0.8621. నెక్స్ట్ వచ్చేసరికి y3 ఎంత, 0.7353. నెక్స్ట్ y4 ఎంత, 0.6098. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రాకెట్ లోపల ఉన్నది క్యాషియోలో యాస్టీజ్ కొట్టండి. ఓకేనా, క్యాషియోలో యాస్టీజ్ కొట్టండి. బ్రాకెట్ లోపల ఉన్నది చూడండి, నేను ఎలా కొడుతున్నాను. బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఏది, ఈ పెద్ద బ్రాకెట్ లోపల ఉన్నది మొత్తం కొట్టండి. 1 ప్లస్ 0.5 బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ప్లస్ 2 బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ 0.9615 ప్లస్ 0.8621 ప్లస్ నెక్స్ట్ వచ్చి 0.7353 ప్లస్ 0.6098 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 7.8374. అది వచ్చింది కాబట్టి అదే రాయండి. 0.2/2 ఇక్కడ బ్రాకెట్లో వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 7.8374 వచ్చింది కాబట్టి అది రాశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ వాల్యూ ఇంటూ 0.2/2 ఇంటూ 0.2 డివైడెడ్ బై 2 అప్పుడు కొడితే ఎంత వచ్చింది, 0.7837. ఓకేనా, ఇది మన ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఏది, ట్రపెజాయిడల్ రూల్. ఇంకా ఎన్ని సమ్స్ చేసినా కానీ ఇదే మోడల్. ఓకేనా, నెక్స్ట్ మనం వచ్చేసరికి సింప్సన్స్ రూల్ చేద్దాం. ఓకేనా, సింప్సన్స్ రూల్ నుంచి ఏమవుతుంది, సింప్సన్స్ రూల్ అంటే ఫార్ములా ఇంటిగ్రల్ a to b f(x) into dx ఈక్వల్ టు h/3. ఇక్కడ ఏమన్నా h/2 ఉంటుంది. ఏది, ట్రపెజాయిడల్ రూల్కి. సింప్సన్స్ రూల్కి వచ్చేసరికి h/3 ఉంటుంది. h/3 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్. ఓకేనా, ఇది మనకు ఫార్ములా. ఓకేనా, సింప్సన్స్ రూల్ అంటే ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ a to b f(x) into dx ఈక్వల్ టు h/3 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్. ఓకేనా, ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ఇంటిగ్రల్ a to b అంటే 0 to 1 f(x) అంటే 1/1 ప్లస్ x² dx. ఓకేనా, హెచ్ వాల్యూ ఎంతమ్మా, హెచ్ వాల్యూ ఎంత, 0.2. హెచ్ వాల్యూ ఎంత, ఇదిగో హెచ్ వాల్యూ వచ్చేసరికి 0.2 కాబట్టి 0.2 రాస్తున్నాను. బైలో 3a. ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ది లాస్ట్ది రాయాలి. ఇక్కడ ఆర్డినేట్స్ y0 y5. ఓకేనా, ఆ రెండింటిని రాయాలి కాబట్టి ఆ రెండింటిని రాస్తున్నాను. y0 ప్లస్ y5 తర్వాత ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంది, 1 3 5 7 ఇలాగా. ఓకేనా, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 1 3. ఓకేనా, 1 3. ఫస్ట్ది లాస్ట్ది వాడేసాం, ఇంక ఈ రెండింటిని తీసేయి. ఇంకా మధ్యలో ఉన్న వాటిలో ఆడ్ నెంబర్స్ చూసుకోవాలి. అంటే y1 y3. ఓకేనా, కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా, కాబట్టి y1 ప్లస్ y3. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్. అంటే ఇంకా ఇక్కడ ఈవెన్ ఆర్డినేట్స్ ఏమున్నాయి, ఇది తీసే. ఇంకా మధ్యలో వాటిలో ఈవెన్ అంటే y2 y4 కాబట్టి ఈవెన్ ఆర్డినేట్స్ ఏంది, y2 y4. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 ఇలా రావాలి. ఓకేనా, అంటే ఇక్కడ y2 ప్లస్ y4. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే, y0 వాల్యూ ఎందు ఇవన్నీ యాస్టీస్గా రాసేయండి. ఇప్పుడు ఏమైంది, 0.2/3. ఇక్కడ y0 రాయాలి. y0 అంటే ఎంత, y0 అంటే ఎంతమ్మా, 1. y5 అంటే 0.5 కాబట్టి 1 ప్లస్ 0.5 రాశాను. ప్లస్ 4 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్ రాయాలి. ఆడ్ ఆర్డినేట్స్ అంటే ఏంది, ఆడ్ ఆర్డినేట్స్ అంటే y1 y3. y1 y3 ఎంత ఉన్నాయి, y1 వచ్చేసరికి ఎంత, y1 వచ్చేసరికి ఎంతమ్మా, 0.9615 ప్లస్ y3 వచ్చేసరికి 0.7353. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్
ఈవెన్ ఆర్డినేట్స్ అంటే ఇంకేమున్నాయి, y2 y4 ఆ రెండింటిని రాసేటప్పుడు ఎంత 0.8621 ప్లస్ 0.6098. ఓకేనా. ఈ వాల్యూస్ని క్యాషువల్ యాస్టీజ్ కొట్టండి. క్యాషువల్ యాస్టీజ్ కొట్టామనుకున్నప్పుడు క్యాషువల్ యాస్టీజ్ కొడతాను చూడండి. బ్రాకెట్లో దాని వరకు యాస్టీజ్ కొట్టండి. కొడితే కనుక అప్పుడు బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ 0.5 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 4 ఇంటూ 0.9615 ప్లస్ 0.7353. ఓకేనా. బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత ప్లస్ 2 ఇంటూ అంటే బ్రాకెట్ ఓపెన్ 0.8621 ప్లస్ 0.6098 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అప్పుడు 11.2310 వచ్చింది. అదేని వాల్యూ బ్రాకెట్లో ఉన్న దాని వరకు. అప్పుడు దీని కనుక ఇక్కడ రాస్తే కనుక ఇక్కడ ముందులే ఉంది 0.2/3 బైలో వచ్చే తలకి ఈ బ్రాకెట్ లోపల వచ్చే తలకి 11.231. ఓకేనా. దాన్ని రాసా. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూకి ఇంటూ ఏముంది 0.2 బైలో వచ్చే తలకి 3 ఉంది కాబట్టి ఇంటూ 0.2 డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి 3 నొక్కాను ఈక్వల్ టు అప్పుడు ఎంత వచ్చింది 0.7487. ఓకేనా. ఈ విధంగా చేయాలి. మనకి ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్స్ రూలు ఆ టేబులర్ ఫామ్ వేయటంలోనే ఉండిద్ది మొత్తం. తర్వాత ఫార్ములాస్ అనేది వచ్చి ఉండాలి. ఫార్ములాస్ ట్రెపెజాయిడల్ రూల్కి ఫార్ములా అయింది, సింప్సన్స్ రూల్కి ఫార్ములా అయింది. తర్వాత ఈ వాల్యూస్ని జాగ్రత్తగా అక్కడ ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయడం. తర్వాత క్యాషియోలో జాగ్రత్తగా కొట్టండి. ఓకేనా. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న దాని వరకు కొట్టండి. తర్వాత ఇంటూ 0.2/3. ఓకేనా. దీనికైతే అక్కడ దానికి ముందర ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు కొట్టండి. ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేసిద్ది. ఓకేనా. ఈ సమ్స్ మనం అసలుకి వదిలిపెట్టకుండా చేసేయాలి. ఎందుకంటే 5 మార్క్స్ ఈజీగా వస్తాయి కాబట్టి. మిగతా సమ్స్ కూడా ఇంకా సేమ్ ఇదే మోడల్గా ఉండిద్ది. ఓకేనా. మీరు మిగతా సమ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. Please like, share and subscribe.